ప్రైజ్ ద లార్డ్, షలోమ్, హల్లెలూయా, జీసస్ లవ్స్ us సో మచ్. ఒక 12 years గర్ల్ ఉంటుందండి. ఆమెకి అనారోగ్యం రావడం జరుగుతుంది. వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఎంతో కుమిలిపోతారు. అయితే వాళ్ళ తండ్రి ఏసీ దగ్గరికి వెళ్ళి స్వస్థపరచమని అడగడానికి వెళ్తారండి. ఆ సమయంలో ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి ఒకడు వచ్చి నీ కుమార్తె చనిపోయినది అని చెప్పడం జరుగుతుందండి. అప్పుడు ఆయన అనుకుంటారు, నేను స్వస్థపరచమని అడగడానికి వచ్చాను యేసయ్య, కానీ నా కుమార్తె చనిపోయింది కదా, ఇంకా నీ అవసరం లేదులే, నేను వెళ్ళిపోతున్నానని చెప్తారండి. అక్కడున్న వాళ్ళు అంటారు, బోధకుడిని శ్రమ పెట్టవద్దు అని అతనితో చెప్తారు. యేసు ఆ మాట వినబడిన వెంటనే భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు, ఆమె స్వస్థపరచబడుతుంది అతనితో చెప్తారండి. ఇంటికి వచ్చినప్పుడు యేసయ్య అతని ఇంటికి వస్తారండి. వచ్చినప్పుడు పేతురు, యోహాను, యాకోబు అను వారిని, ఆ చిన్నదాని తల్లిదండ్రులను తప్ప మరెవ్వరూ ఆయన లోపలికి రానియలేదండి. యేసయ్య ఆ బిడ్డ దగ్గర కూర్చుని అక్కడున్న వాళ్ళందరూ ఆమె గురించి ఏడుస్తున్నారండి. అయితే యేసయ్య ఒక మాట అన్నారు, ఏడవద్దు, ఆమె నిద్రించుచున్నది కానీ చనిపోలేదు అని చెప్తారండి. అందరూ ఆమె నిమిత్తం ఏడుస్తారండి, ఆమె చనిపోయింది అని. కానీ యేసు ఒక మాట అంటారు, ఏడవద్దు, ఆమె నిద్రించుచున్నది కానీ చనిపోలేదని చెప్తారండి. ఎలా వచ్చింది ఆమెకి ప్రాణం? యేసయ్య ఒక మాట అన్నారు, చిన్నదానా లెమ్ము అని చెప్పగానే ఆమెకి ప్రాణం తిరిగి వచ్చి ఆమె లేవడం జరుగుతుందండి. ఆమె తల్లిదండ్రులు విశ్వాసము నొందారండి. ఆ కల్లారా చూశారు కదండి ఆ బిడ్డ, చనిపోయిన బిడ్డని యేసు బ్రతికించడం. సో చూడండి, యేసయ్య మాటలో శక్తి ఉంది కదా. ఇప్పుడు మీ లైఫ్లో కూడా ఏ ప్రాబ్లం ఉన్నా యేసయ్య మాట అంటే పరిశుద్ధ గ్రంథంలో యేసయ్య మీతో ఏ వాగ్దానంతో మాట్లాడుతున్నారు, ఆ వాగ్దానము యేసయ్య ఖచ్చితంగా మీ జీవితంలో నెరవేరుస్తారండి. మీరేం చేయాలంటే భయపడకుండా నమ్మకం మాత్రమే యేసయ్య మీద పెట్టుకుని ముందుకు అడుగు వేయండి. యేసయ్య మీ జీవితంలో అద్భుత కార్యాలు చేస్తారు. హల్లెలూయా, ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ us so much. ఆమేన్.